దేవుని కొరకు అది చేసి ఇది చేసి ప్రేయర్ చేసి సువార్త చేసి మనకు కావాల్సిన రెక్కల కష్టార్జితాన్ని అన్నీ ఇచ్చిన తర్వాత దేవుని దగ్గర ఒకటి ఎక్స్పెక్ట్ చేయకూడదట. ఏంటో చెప్పిన థ్యాంక్స్ రా మై సన్ అని అండంట. ఫ్యాన్ అయిపోయిన కూర్చున్నామండి, తడిసిపోయామండి, రెస్ట్ తీసుకుందాం అనుకున్నామండి, వర్షిప్లో కంటిన్యూ అయ్యాడు, మా పనులన్నీ వంట వార్పులు అన్నీ పక్కన పెట్టొచ్చామండి, మా గృహంలో ఈరోజు సండే టైంలో ఎంత బిజీ వర్క్ ఉంటుంది అవన్నీ పక్కన పెట్టొచ్చాం, ప్రవ్వా మమ్మల్ని మెచ్చుకుంటావా అని అడిగితే దేవుడు అన్నాడట, అస్సలు మెచ్చుకోవాలి. ఎందుకు మెచ్చుకో ప్రభు అంటే, మీరు చేయవలసిందే చేశారు, ఇందులో చెప్పుకోవడానికే ఉంది. నేను యజమానుణ్ణి, చెప్పండి, మీరు నాకు బానిసలు. ఎలా బానిసలు అంటే, బయట బానిసల్ని డబ్బులు ఇచ్చి బంగారం ఇచ్చుకుంటాను, నేను మిమ్మల్ని రక్తం ఇచ్చుకున్నాను.